పాయింట్ ఏంటంటే ఎవరు వాళ్ళు రైతులా కాదా లేకపోతే వాళ్ళ పొలిటికల్ ఇంక్లినేషన్ ఏంటా ఇది పక్కన పెడితే వారు వచ్చిన సందర్భంలో కూడా అమరావతిని అసలు ఇక రాజధానిగా మర్చిపోండి, ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా ఏమి కొనసాగవు అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పడం ద్వారా ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి, అసలు సందర్భం ఏంటి, వెళ్ళిన రైతుల సందర్భం ఏంటి? ఇప్పుడు వన్ ఆఫ్ ది మ్యాండేట్ అదొకటే మ్యాండేట్ అని నేను అనుకోవట్లేదు. చాలామంది అంటారు రాజధాని మీద మ్యాండేట్ పరంగా 3 రాజధాని రైతులు అన్నది ప్రజలు తిరస్కరించారు, అందు గురించే అన్ని తక్కువ స్థానాలు ఇచ్చారని చెప్పేసి రకరకాలు చెప్తుంటారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే దట్స్ వన్ ఆఫ్ ది ఓన్లీ రీజన్ అనుకుంటున్నాను నేను. మేబీ మేజర్ రీజన్ అయ్యి ఉండొచ్చు. అదొకటే కాదు కదా, 5 సంవత్సరాల్లో గవర్నెన్స్ చూస్తారు, పరిపాలన చూస్తారు, లా అండ్ ఆర్డర్ చూస్తారు, ఓవరాల్గా అన్నీ చూసి ఒక్కొక్క మార్కు వేసుకుంటూ వెళ్తారు ఏ పార్టీకి ఎంతనేది. దాంతోపాటుగా ఈ కూటములు కట్టడం అవి కూడా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతాయి. అది దట్స్ ఇట్. అయినా ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆయన ఆ రకంగా సార్ మావిగన్ అంటే ఓకే, అసలు నేను ఇప్పుడు జరుగుతున్న కట్టడాలను కూడా అది ఎన్ని వేలకి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ వేస్ట్గా పడి ఉంటాయి. ఎందుకంటే 19-24 మధ్య పడి ఉంటాయి అన్నదాన్ని ప్రత్యక్షంగా చూసాం కదా, ఈ రాష్ట్ర ప్రజలు చూశారు అని ఇంత క్లియర్గా చెప్తుంటే ఆయన స్ట్రాటజీ ఏంటి, లేకపోతే ఆయన ఏం మెసేజ్ పంపాలనుకుంటున్నాడు అట్లీస్ట్ టు ద ఫార్మర్స్ ఇన్ అమరావతి, ఈవెన్ నీ హెల్ప్ కోరి వచ్చిన వాళ్ళకే? సార్ సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి లేదా రాజధాని వివాదం గురించి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. ఎవరైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే దానికి తగినటువంటి పరిణామాల్ని, పర్యవసానాలని వాళ్ళు అనుభవిస్తారు. చంద్రబాబు నాయుడు గారు 2019లో మరి ఇదే అమరావతి ప్రాంతంలో ఆయన పార్టీ ఓడిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తుతున్నటువంటి రైతులు, ఆ గ్రామాల వాళ్ళు అప్పుడు ఓడించారు. ఎందుకు ఓడించారనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా గుణపాఠాలు తీసుకొని ఉంటారని అనుకుంటున్నారు. జనం కూడా దేనికదే చూస్తారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు రాజధాని భూముల్లో ఇప్పుడు తాజాగా కాదు, గత కొద్ది సంవత్సరాలుగా నడుస్తూ ఉంది, కొద్ది నెలలుగా 2 సంవత్సరాలుగా మరీ ముందుకు వస్తూ ఉంది. ఇది ఒక డెలికేట్ సమస్య, ఒక సున్నితమైనటువంటి అంశం. పూలింగ్ అనే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక హక్కుగా తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు లేదు. స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే తీసుకోవాలి తప్ప పూలింగ్ అనేటువంటి దానికి మన రాజ్యాంగంలో ఎక్కడ ప్రభుత్వానికి హక్కు లేదు. జరిగేందుకు జరిగిపోయింది. ఆ సమయంలో పూలింగ్ పేరుతోటి రైతులను బెదిరిస్తున్నారు, కొన్ని గ్రామాల్లో అభ్యంతరం చెప్పినటువంటి వాళ్ళని అని చెప్పేసి వాళ్ళకు మద్దతుగా ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు వ్యతిరేకించినటువంటి అంశాన్ని మనం మర్చిపోకూడదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కారణంగా ఆయన వ్యతిరేకించాడా, లేకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షంగా ఉన్నాడు కనుక మౌనంగా ఉన్నాడా అనేటువంటిది జనానికి ఎవరికి వాళ్ళు చూసుకుంటారు, అది వేరే అంశం. ఇప్పుడు సమస్య ఏమిటి? కొన్ని రోడ్లకి కొన్ని భూములు ఇవ్వని కారణంగా ఆటంకంగా ఉన్నాయి. నా అభిప్రాయం ఏంటంటే ఆ ఆటంకంగా ఉన్నటువంటి భూముల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అవసరమైన మేరకు భూములు తీసుకొని మిగిలినటువంటి భూముల్ని మినహాయించి వాళ్ళు అమ్ముకోవడానికి కానీ లేకపోతే ప్లాట్లు వేసుకోవడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కనుక ఇస్తే సమస్య పరిష్కారం ఉంటుంది. అలా కాకుండా నేను విన్నదాని ప్రకారం ఏంటంటే లేదు అటువంటి భూములకి సిఆర్డీఏ చట్టం ప్రకారం అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం అటువంటి అవకాశం మేము ఇవ్వమని చెప్పేసి అధికార యంత్రాంగం బ్లాక్మెయిల్ చేస్తా ఉంది రైతుల్ని అనేటువంటి అభిప్రాయం ఒకటి ఉన్నది. ఒకవేళ అది నిజమైతే మాత్రం సరైనటువంటిది కాదు, ఎమికబుల్గా. అందుకని మీరు చెప్పినట్టుగా భూసేకరణ చట్టం ప్రకారం ఇప్పుడున్నటువంటి ఒకవేళ రోడ్డుకి అవసరమైతే ఆ రోడ్డు వరకు తీసుకోవడానికి కోర్టులు కూడా అనుమతిస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. అది కాకుండా మిగిలినటువంటి భూముల్ని అటు ఇటు కాకుండా చేస్తాము, రైతుల్ని కక్షగట్టి మీరు ఇట్లా మేము చెప్పినట్టు కూలింగ్కి ఇవ్వలేదు అని కనుక ప్రభుత్వం వ్యవహరించినా, అధికార యంత్రాంగం వ్యవహరించినా దాన్ని మాత్రం సమర్థించడానికి లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని ఎమికబుల్ గా సెటిల్ చేసుకోండి.
మీకు కావాల్సిన ఇప్పుడు మీరు విజువల్స్ లో చూపిస్తున్నటువంటి రోడ్లకు అవసరమైనటువంటి భూమి అవతల యువతల కొంచెం ఉన్నది, వాటిని తీసుకోండి, రైతులతో సెటిల్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు నేను. ఇప్పుడు దానికి రాజధానికి కులరంగు పులిమేర అనేటువంటి విమర్శ మనం చేస్తున్నాం, విమర్శని మనం ఖండిస్తున్నాం కదా. ఇప్పుడు మీరు స్క్రోలింగ్ చేస్తున్నారు, 27 మందిలో 21 మంది వైఎస్ జగన్ సామాజిక వర్గానికి చెందిన వారని చెప్పేసి స్క్రోలింగ్ చేస్తున్నారు. దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటి? రైతులు ఆరోపించారని చెప్తున్నారు. రైతులు అనేకం ఆరోపిస్తారు, అది కూడా రైతులు వేరే వాళ్ళు ఆరోపించిందే కదా. అటువంటి వైఖరిని తప్పు పెట్టాం కదా. ఇది ఒక సామాజిక తరగతికి చెందింది కాదు, అన్ని సామాజిక తరగతి వాళ్ళు ఉన్నారు అని చెప్తే, ఇప్పుడు మనం విమర్శించినటువంటి వాళ్ళే ఇప్పుడు ఆ 27 మందిలో 21 మంది జగన్మోహన్ రెడ్డి సామాజిక తరగతికి చెందిన వాళ్ళు అని అంటే ఎవరికి కులతత్వం ఉన్నట్టు? అందుకని దేనికి అదే ఉండాలి. మనకి ఇప్పుడు వరలక్ష్మి గారు 95% ఇచ్చినప్పుడు 5% ఇవ్వలేదు అన్నారు. 5% హక్కు లేదు ప్రభుత్వానికి, పోలింగ్ హక్కు లేదు. మీరు 95% మంది స్వచ్ఛందంగా ఇచ్చారు, మంచో చెడు అయిపోయింది. లేనప్పుడు ఏ విధంగా పరిష్కరించుకోవాలి అంతే తప్ప వాళ్ళని అడ్డగాలుగా వాళ్ళని అన్యాయం చేసైనా సరే మా 95 మందికి న్యాయం కలిగించాలని చెప్పేసి మరి ఆమె మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది. అది సరైనది కాదు. ఎమికబుల్ గా సెటిల్ చేసుకోవాలి, అవసరమైనటువంటి అలాగే సార్. మీరు కాదు సార్, నేను కూడా నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా నేను కూడా ఇదే చెప్పాను. పూలింగ్ అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కాన్సెప్ట్, దానికి ఏం రాజ్యాంగబద్ధమైనటువంటి ఇదేం లేదు. కానీ నేనేమన్నా 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే కనుక ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కదా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి కదా ఇప్పుడు మళ్ళీ కదలికి వచ్చింది. రెండోది ఇక్కడ మనం రెండోది ఇంకొకటి గమనిద్దాం సార్. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు 2014లో 15లో నిర్ణయం తీసుకున్నారు, స్వచ్ఛందంగా ఇవ్వడం స్టార్ట్ చేసింది 2015లోనే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం సార్ మనం? 2026. పోనీళ్ళండి అడ్డు చేసి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు వాళ్ళకి టైం ఇచ్చినట్టే కదండి. అనేక సంప్రదింపులు. ఇంకోటి నాకు గుర్తున్నంత వరకు మీరు అన్నది నేను కూడా మెన్షన్ చేశాను. పవన్ కళ్యాణ్ అప్పట్లో అమరావతి రైతుల పక్షాన్ని నిలబడ్డాడు. వారి ఎప్పుడైతే అప్పుడు కూడా ఇలాగే నోటిఫికేషన్ వీళ్ళు మాటింటలేదు కాబట్టి, పూలింగ్కి ముందుకు రావటం లేదు కాబట్టి, దాని మూలంగా అమరావతి పనులకు అడ్డంకి ఏర్పడుతుంది కాబట్టి 95% రైతులు సుముఖంగా ఉన్నారు కాబట్టి వారి ప్రయోజనాలకి వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆబ్వియస్గా గత్యంతరం లేని పరిస్థితుల్లో భూసేకరణ చట్టం 2013 నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాము. అప్పటికి టైం ఉంది, మీరు ఇప్పటికైనా ఆలోచించుకోండి. మీ పూలింగ్ అంటే పూలింగు, ఏదంటే అది అని చెప్పేసి అప్పుడు గవర్నమెంట్ అన్నా కూడా పవన్ కళ్యాణ్ నాకు గుర్తున్నంత వరకు అప్పటికి ఇంకా యాంటీ టీడీపీ స్టాండ్ తీసుకోలేదు సార్. ఎందుకంటే నాకు కావాలంటే కరెక్ట్ చేయొచ్చు ఎవరైనా, ఎలాగో వరలక్ష్మి గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళే పెరుగన్నం కూడా ఏదో తిన్నాడు అప్పుడు అక్కడ రైతులతో పాటు కింద కూర్చొని. అప్పటికి ఇంకా నేను యాంటీ టీడీపీ స్టాండ్ లేదు ఆయనకి. అప్పటికే నేను వారికి సహకరించినా కానీ ఎన్నికల్లో నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, నేను ప్రతిపక్షంగా కూడా ఉంటానని చెప్పేసి అన్న సందర్భాల్లో వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్గా నాకు గుర్తుంది. అప్పటికి ఇంకా నాకు తెలిసి యాంటీ టీడీపీ స్టాండ్ తీసుకెళ్ళలేదు. దాన్ని గౌరవించే అప్పుడు వెంటనే మళ్ళీ నోటిఫికేషన్ దాన్ని ఉపసంహరించుకుంది అప్పుడు ప్రభుత్వం. ఆ తర్వాత మీరు అన్నట్టుగా మధ్యలో డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, కోర్టు కేసులు వ్యవహారాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపల 1924 మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా నోటిఫికేషన్ అది కూడా మీరు అన్నట్లు రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా ఉన్నటువంటి అవకాశం భూసేకరణ చట్టం నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి. సో ఆ రకంగా అయితే తప్పకుండా తీసుకోవాల్సిందే కదండి. అంటే నేనేమన్నానంటే వీరి హక్కులు వీళ్ళకు ఉంటాయి, కోర్టులకు వెళ్తారు, కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నేను చదువుకున్నంత వరకు లీగల్గా ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో అని అనుగుణంగా కోర్టులు భావిస్తే వీరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇవ్వాల్సిందే చట్టం ప్రకారం. పూలింగ్ ద్వారా అయితే అవకాశమే లేదు. పూలింగ్ అనేది వాలంటరీగా ఇవ్వాల్సిందే మీరు అన్నట్టు. వరలక్ష్మి గారు, యూ వాంట్ యాడ్ ఎనీమో? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సందర్భం అదే కదా. సురేష్ గారు అప్పుడు ఈ కూడా తర్వాత ఇచ్చారండి సురేష్ గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా ఇవ్వచ్చు, స్వచ్ఛందం అది.